వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే గలిజేర ఆకు పచ్చడి అనమాట. చూస్తున్నారు కదా, ఈ గలిజేర ఆకు ఎలా ఉంటుందో మీకు బాగా దగ్గర నుంచి చూపించేస్తాను, చూసేయండి. ఈ గలిజేర ఆకు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పండుతూ ఉంటుంది. ఈ గల్జేర ఆకును చూసి కొందరు పిచ్చి మొక్కలని అనుకుంటూ ఉంటారు. అస్సలు అలా పొరపాటు పడకండి. ఈ గల్జేర ఆకు హెల్త్కి చాలా మంచిది. దీనిని ఆయుర్వేదంలో మందుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కిడ్నీలో రాళ్ళు కరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి 2-3 సార్లు దీనిని పప్పుతో వండుకొని తింటే చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కొందరికి బాడీలో నీరు ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, అలా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం కూడా దీనికి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని తప్పకుండా తీసుకోవాలి. హెల్త్కు చాలా మంచిది. కాబట్టి ఇది ఎక్కువగా విలేజెస్లో దొరుకుతూ ఉంటుందన్నమాట. ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే విలేజెస్లో కొంచెం ఎక్కువగా పండుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంత గుబురుగా పండుతుందన్నమాట. పల్లెల్లో దీనిని అటుక మామిడి అని అంటూ ఉంటారు. కొందరు తెల్ల గలిజేరు, తెల్ల పువ్వులు ఉంటే తెల్ల గలిజేరు, అలాగే ఎర్ర పువ్వులు ఉంటే ఎర్ర గలిజేరు అని కూడా అంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో వీటిని పప్పు ఆకు అని కూడా అంటూ ఉంటారనమాట. దీనిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలి. ఇక లేట్ చేయకుండా ఈ గలిజేరు ఆకు పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఈ ఆకుని తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను. తెంపుకొని లేత కాడలు అయితే కాడలతో సహా వేసుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే ఓన్లీ ఆకు అయినా తెంపుకొని వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఆకు తెంపుకొని లేత కాడలతో వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. నీటిలో బాగా దేవేసి ఒక 2-3 టైమ్స్ అలా తర్వాత వాష్ చేసేసి వడపోసి పెట్టేసుకుంటా సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి హీట్ అయిన తర్వాత అందులోకి చిన్న కప్పు, చూసారు కదా, ఆ చిన్న కప్పుతో పల్లీలు వేసేసాను. ఇవి పల్లీలు నువ్వులు వేయకుండా అయినా చేసుకోవచ్చు. ఓన్లీ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కానీ ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారు కదా, అలాగే ధనియాలు 1 స్పూను, అర స్పూన్ వరకు జీలకర్ర, ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులు అనమాట. వీటన్నింటినీ తీసేసుకొని వేయించేసుకోవాలి. పల్లీలు ఒక హాఫ్ వేగిన తర్వాత మిగతావన్నీ వేసేసేయండి. ఇవి కంప్లీట్గా వేగేలోపు ఆ పల్లీలు కూడా కంప్లీట్గా వేగిపోతాయి అన్నమాట. అలా వేసేసుకొని సిమ్లో పెట్టి వీటన్నింటినీ బాగా వేయించుకోండి, సరిపోతుంది. తర్వాత పక్కకు తీసేసి అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు నేను 2 వేసుకుంటున్నాను. ఇలా 2 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఒక 7-8 వరకు, అలాగే పచ్చిమిరపకాయలు 5-6 వరకు తీసేసుకున్నాను. ఇలా వీటిని కూడా సిమ్లోనే పెట్టి బాగా వేగే వరకు వేయించేసుకోవాలి. తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. అలాగే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆకు కూడా వేయించేసుకోవాలి కదా. ఆకు వేయించడం కోసం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి తర్వాత వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గల్జేర ఆకుని ఇందులోకి వేసేసుకోవాలి. అటుక మామిడి ఆకు అనమాట ఇది. కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారనమాట. చూసారు కదా, ఈ నీట్గా వాష్ చేసుకున్న ఆకుని ఇందులోకి వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. దీనిని బాగా వేయించుకోవాలి, నసురు లేకుండా వేయించుకోవాలన్నమాట. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళకి ఆకు అని కూడా తెలియకుండానే తినేస్తారు, అంత బాగుంటుంది. పల్లీలు నువ్వులు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కొందరు ఓన్లీ ఆకు క్వాంటిటీ ఎక్కువ తినాలని అనుకునే వాళ్ళు పల్లీలు నువ్వులు లేకుండా ఎండుమిరపకాయలు అలాగే ధనియాలు జీలకర్ర వేసుకొని అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అలాగే ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఆకులో సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసుకొని కాసేపు వేయించాలి. కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కూడా వెళ్ళిపోయే వరకు కాసేపు వేయించుకోండి, సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోండి వీటన్నింటినీ. ఇక్కడ అన్నీ బాగా చల్లారిపోయాయి. ఇవి పల్లీలు నువ్వులు జీలకర్ర ధనియాలు అవి, అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వీటన్నింటిని వేయించుకున్నాం కదా, అన్నింటినీ కలిపి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో
ఇందులోకి మనం ఆకుని కూడా వేయించి పెట్టుకున్నాం కదా, ఆకుని కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. అది ఒకసారి అన్నీ ఒకసారి వేసుకొనైనా చేసుకోవచ్చు. కాకపోతే అవి కొంచెం డ్రైగా ఉండేవన్నీ ఒకసారి వేసుకొని తర్వాత ఆకు వేసుకొని చేసుకుంటే చాలా వస్తుందన్నమాట. చూసారు కదా, ఆకు వేసిన తర్వాత ఇలా కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనం ఇందాక ఆకు వేయించేటప్పుడు సాల్ట్ వేసాము. సాల్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. మీకు తగినంత సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా కొంచెం వాటర్ వేసేసి మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదనమాట. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే అన్నీ ఒకేసారి వేసుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. కాకపోతే మరీ మెత్తగా లేకుండా చూసుకోండి, సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా దానికి పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం ఇందాక ఆకు వేయించిన కడాయిలోనే ఆయిల్ వేసేసాను. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా గిల్లి వేసేసాను. ఇక్కడ నేను వెల్లుల్లిని మెదిపి వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే పచ్చడి చేసేటప్పుడు ఇలా పోపులో కాకుండా పచ్చడి గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ పచ్చడిలో అయినా ఒక 4, 5 వెల్లుల్లిలు వేసుకొని చేసేసుకోండి. లేదు అంటే ఇలా పోపులో అయినా వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసేసాను. ఇలా వేసేసి బాగా వేయించాలన్నమాట. ఈ పోపు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ బాగా కలర్ వచ్చేసిందనమాట. చూస్తున్నారు కదా, ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడిని ఇందులోకి వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఈ పోపు అంతా కలిసేలా బాగా కలుపుకోండి. మిక్సీ జార్లో కొంచెం లాస్ట్లో ఉంటుంది కదా, అది ఉంటే కొంచెం వాటర్ వేసేసుకొని మరీ పలుచగా లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీట్గా అందులో నుంచి కూడా తీసేసుకొని వాటర్ వేసేసుకోండి, సరిపోతుంది. మరి లూజ్గా చేయకుండా కొంచెం గట్టిగా ఉండేలా చేసుకోండి పచ్చడి. ఇలా పోపులో అంతా కలిసేలా వేసి కాసేపు అలా వేయించేసుకుంటే ఒక 2-3 మినిట్స్ అలా వేయించేసేయండి పోపులో, సరిపోతుంది అంతే. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేసారు ఈ పచ్చడిని. చూసారు కదా, ఈ గలిజేర ఆకు పచ్చడిని ఎలా చేయాలో చాలా సింపుల్ అనమాట. అలాగే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.